హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం టీజీ ఈసెట్ 2025 మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ప్రిడిక్షన్ అయితే మనమైతే చెప్పుకుందాం గైస్. ఇవైతే కానీ నేను పాస్ట్ 2-3 ఇయర్స్ అయితే కానీ నేను మొత్తం అనలైజ్ చేసి అయితే కానీ ఈ వీడియో అయితే నేను క్రియేట్ చేస్తున్నాను. సో మ్యాక్సిమం 100% అక్యురేట్గా అయితే ఈ వీడియో నుంచి మీరైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నియర్లీ ఒక 99 to 100% అయితే మీరైతే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు గైస్. ఈ రేంజ్లోనే ఉంటాయి, కాకపోతే 1 or 2 మార్క్స్ డిఫరెన్సెస్ అట్లా ఇట్లా అయితే ఉంటాయి గైస్. అట్లా పెరగడం కానీ లేదా తగ్గడం కానీ ఉంటుంది. సో ఇదైతే చాలా నేను రీసెర్చ్ చేసి అయితే కానీ మీకోసం అయితే చేస్తున్నాను ఈ 2025లో. సో మీరు ఈ వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూసి మీ ఫ్రెండ్స్కి ఇంకా ఎవరికైనా హెల్ప్ అవుతుంది అంటే వాళ్ళకి కూడా అయితే షేర్ చేయండి. మీ మార్క్స్ ఎన్ని వచ్చాయి, మీకు ఎంత ర్యాంక్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా కామెంట్లో అయితే కానీ పెట్టండి. అవి అయితే కానీ నేను తెలుసుకుంటాను, నాకు కొద్దిగా హ్యాపీ అవుతుంది. ఓకే గైస్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకు టీజీ ఈసెట్ 2025లో ఎవరికైతే కానీ మీకు మార్క్స్ 160 నుంచి 165 వచ్చింటాయో వాళ్ళకైతే కానీ మనం 160 నుంచి 165 వస్తే వాళ్ళకి ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఎంత వస్తుంది అంటే 1 to 10 లోపల అయితే కానీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి గైస్. మ్యాక్సిమం మీకు అయితే కన్నా 160 పైన ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా మీకు అందరికీ అయితే కన్నా 1 to 10 లోపల అయితే కన్నా మ్యాక్సిమం ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అయితే కన్నా ఉంటుంది. సో మీరు అయితే గుర్తుపెట్టుకోండి. సో మీకు ఇక్కడ 160 కానీ ప్లస్ ఆర్ మైనస్ 2 మార్క్స్ 3 మార్క్స్ అయితే కానీ డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్కి 157 నుంచి కానీ లేదా 163 నుంచి కానీ అలా మీకు అయితే కన్నా మార్క్స్ అయితే కన్నా ఉన్నా కూడా మీకు ఈ రేంజ్లో అయితే కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే ఎవరికైతే కన్నా 150 నుంచి 160 మార్క్స్ వచ్చింటాయో వాళ్ళకి 150 నుంచి 160 వచ్చిన వాళ్ళకి మనం ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇక్కడ 1 to 10 అయిపోయింది కదా, 11 to 50 మార్క్స్ అయితే కానీ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఎంతమంది రాశారు, 18,000 ప్లస్ మెంబర్స్ అయితే కన్నా రాశారు. సో 18,000 ప్లస్ మెంబర్స్కి గాను ఈ ఇంటిగ్రేటర్ ర్యాంక్ అయితే కన్నా మనము ప్రిడిక్ట్ చేస్తున్నాం అనమాట. సో మొత్తం అనలైజ్ చేసి మీకు అయితే కానీ ఇస్తున్నాను. సో మీరు వీడియోని అయితే కన్నా బాగా అయితే కన్నా నోట్ చేసుకోండి, మీకైతే కన్నా బాగా అర్థమవుతుంది, చాలా హెల్ప్ఫుల్ కూడా అవుతుంది. సో ఇప్పుడు ఎవరికైతే 150 నుంచి 160 మార్క్స్ వచ్చింటాయో వాళ్ళకి ఇంటిగ్రేటర్ ర్యాంకు 11 to 50 అయితే కన్నా మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. సో ఇదైతే కన్నా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ కూడా మీరు చూసుకుంటే ఒక ప్లస్ ఆర్ 2 మార్క్స్ కానీ ప్లస్ ఆర్ మైనస్ 2 మార్క్స్ అయితే కానీ మీరు అయితే కానీ వేరియేషన్స్ అయితే కానీ జరగచ్చు. సో ఎవ్రీ ఇయర్ అయితే కానీ నేను చాలా ఇయర్స్ అయితే కానీ చెక్ చేశాను, మ్యాక్సిమం ఇలాగే వచ్చాయి కాబట్టి మీకు ఇలా అయితే పెడుతున్నాను. సో నెక్స్ట్ చూసుకుంటే 150 నుంచి 160 వచ్చిన వాళ్ళకి 11 to 50. నెక్స్ట్ 130 నుంచి 140 మార్క్స్ వచ్చిన వాళ్ళకి మనం ఎంత ప్రిడిక్ట్ చేయొచ్చు అంటే కన్నా 51 to 50 మార్క్స్ అయితే కానీ మనం అయితే ప్రిడిక్ట్ చేసుకోవచ్చు గైస్. సో 51 to 150 ర్యాంక్ అయితే కానీ మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మీకు మార్క్స్ తగ్గే కొద్దీ ర్యాంక్ కూడా పెరుగుతూ వస్తుంది అనమాట. డిఫరెన్సెస్ 10 మార్క్స్ కూడా ఇక్కడైతే కన్నా ర్యాంక్ డిఫరెన్స్ కూడా పెరుగుతుంది. ఇదే ఇంటిగ్రేటెడ్ ర్యాంక్లో ఉన్న మెయిన్ కీ అనమాట. మీరైతే కన్నా అబ్జర్వ్ చేయండి, నేను చాలా ఇయర్స్ అయితే కానీ అబ్జర్వ్ చేశాను కాబట్టి మీకు అయితే కన్నా ఇదే విధంగా మ్యాక్సిమం అక్యురేట్గా మీకు ఇవ్వాలని చెప్పి నేనైతే ప్రిపేర్ చేశాను. సో 130 నుంచి 140 మార్క్స్ వచ్చిన వాళ్ళకి మనం ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 51 నుంచి 150 వరకు అయితే కానీ మనమైతే ర్యాంక్ అయితే కానీ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అయితే కానీ రావడం జరుగుతుంది. నెక్స్ట్ 120 నుంచి 130 మార్క్స్ వచ్చిన వాళ్ళకి అయితే కన్నా ఇంటిగ్రేటర్ ర్యాంక్ ఎంత వస్తుంది అంటే 151 నుంచి 300 వరకు అయితే కానీ ఇంటిగ్రేటర్ ర్యాంక్ అయితే కానీ రావచ్చు. సో ఇదైతే కానీ మీరు అబ్జర్వ్ చేసుకోండి. సో 300 లోపు ఇంటిగ్రేటర్ ర్యాంక్ రావాలంటే మీకు 120 నుంచి 130 మార్క్స్ అయితే కానీ వచ్చి ఉండాలి. సో నెక్స్ట్ చూసుకుంటే ఎవరికైతే 110 నుంచి 120 వరకు అయితే కానీ మార్క్స్ వచ్చాయో వాళ్ళకి ర్యాంక్ మనం ఇంటిగ్రేటర్ ర్యాంక్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 301 నుంచి 600 వరకు అయితే కానీ మనము ఇంటిగ్రేటర్ ర్యాంక్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. సో ఇదైతే కన్నా మీరైతే గుర్తుపెట్టుకోండి. 110 నుంచి 120 వచ్చిన వాళ్ళకి 301 నుంచి 600 లోపు అయితే కానీ ఇంటిగ్రేటర్ ర్యాంక్ అయితే కానీ వస్తుంది. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ బిలో 1000. సో బిలో 1000 ఎవరికి వస్తుంది అంటే 601 నుంచి 1000 లోపల అయితే కానీ మీకు ఇంటిగ్రేటర్ ర్యాంక్ రావాలంటే మీకు 102 నుంచి 110 మార్క్స్కి అయితే కానీ రావాలి. సో ఇప్పుడు నేను చాలా ఇయర్స్ 2-3 ఇయర్స్ పాస్ట్ చూసుకున్నా కూడా మనకు మ్యాక్సిమం 100 నుంచి 102 లోపల లేదా 103. సో ఈ రేంజ్లోనే మీకు అయితే కానీ ప్లస్ ఆర్ 2 మార్క్స్ కానీ ప్లస్ ఆర్ మైనస్ 2 మార్క్స్లోనే అయితే కానీ మీకు అయితే కానీ 1000 కట్ ఆఫ్ అయిపోతుంది. సో అంటే ఎవరికైతే కానీ 102 నుంచి 110 లోపల, సో అంటే మీకు 100 పైన వచ్చిన 102 నుంచి పైన అయితే కానీ వచ్చినట్లయితే కానీ మీకు 1000 లోపల అయితే కానీ ర్యాంక్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో కొన్నిసార్లు ఇది ప్లస్ ఆర్ మైనస్ 2 కాబట్టి ఇది 100 కావచ్చు, 99 కావచ్చు. సో ఇలా కొన్ని వేరియేషన్స్ అయితే ఉంటాయి మార్క్స్ బట్టి అనమాట. సో మీరైతే కానీ చూసుకోండి. సో 102 నుంచి 110 లోపల వచ్చిన వాళ్ళకైతే కన్నా 601 నుంచి 1000 లోపల అయితే కన్నా ర్యాంక్ అయితే కానీ మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు 1000 లోపల రావాలంటే మీకు 102 నుంచి 102 పైన అయితే వచ్చి ఉండాలి అని మనమైతే ఎక్స్పెక్ట్ చేస్తాం. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్స్లో చూసుకుంటే ఎవరికైతే 100 నుంచి 102 వచ్చినాయో వీళ్ళకి చూసుకుంటే ఏమైనా 1000 నుంచి 1200 లోపల అయితే కన్నా ర్యాంక్ అయితే కన్నా రావడం జరిగింది. సో మీరైతే కన్నా అబ్జర్వ్ చేసుకోండి. సో ఇవి మనం ప్రీవియస్ ఇయర్స్ ఎక్స్పెక్టేషన్స్ బట్టి ప్రీవియస్ ఇయర్స్ మార్క్స్ బట్టి మనమైతే కానీ ఇదైతే ప్రిడిక్ట్ చేయడం జరుగుతుంది. సో
నెక్స్ట్ 90 నుంచి 100 వచ్చిన వాళ్ళకి 1201 నుంచి 2000 లోపు అయితే కన్నా ర్యాంక్ అయితే వస్తుందని చెప్పి మనమైతే ప్రిడిక్ట్ చేస్తాం గైస్. సో 90 నుంచి 100 వచ్చిన వాళ్ళకి 1200 నుంచి 2000 వరకు అయితే కన్నా ర్యాంక్ అయితే కన్నా రావడం జరుగుతుంది. నెక్స్ట్ 80 to 90 వచ్చిన వాళ్ళకి ర్యాంక్ ఎంత వస్తుంది అంటే 80 to 90 వచ్చిన వాళ్ళకి ర్యాంకు చూసుకున్నట్లయితే ఇంటిగ్రేటెడ్ ర్యాంకు 2001 నుంచి 3200 వరకు అయితే కన్నా ర్యాంక్ అయితే కన్నా వస్తుంది. సో 80 to 90 వస్తే 2001 నుంచి 3200 వరకు అయితే కన్నా మనం ర్యాంక్ అయితే కన్నా వస్తుంది. నెక్స్ట్ 80 ఎవరికైతే 70 నుంచి 80 వచ్చింటాయో వాళ్ళకి ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఎంత వస్తుంది అంటే 70 to 80 వచ్చిన వాళ్ళకి 3201 నుంచి 4500 వరకు అయితే కన్నా మనము ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అయితే 70 నుంచి 80 లోపల వచ్చిన వాళ్ళకి అయితే కన్నా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది మీకు ఓవరాల్గా అన్ని బ్రాంచ్లకి కలిపి ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ కాబట్టి చెప్తున్నా. సో నెక్స్ట్ చూసుకుంటే 70 to 80 వచ్చిన వాళ్ళకి 3201 నుంచి 4500 వరకు వస్తుంది. నెక్స్ట్ అలాగే 60 to 70 వచ్చిన వాళ్ళకి అయితే కన్నా సో 60 నుంచి 70 మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఎంత వస్తుంది అంటే 4501 నుంచి 7000 లోపు మనం అయితే కన్నా ర్యాంక్ అయితే కన్నా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం ఎవ్రీ ఇయర్ అయితే కానీ ఇదే జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్లో మీరు నేను డిఫరెన్స్ 10 మార్క్స్ తీసుకుంటా వచ్చే కొద్దీ ఇక్కడ ర్యాంక్ ఎందుకు పెరుగుతుంది అంటే తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో కాబట్టి అలా ర్యాంక్ అయితే కన్నా పెరుగుతూ వస్తుంది. సో ఇదైతే కన్నా 100% అక్యురేట్గా అయితే కన్నా నేనైతే కన్నా చేయడానికి అయితే మీకు చేస్తున్నాను. సో మీరైతే కన్నా బాగా అబ్జర్వ్ చేసుకోండి, మీకు అయితే కన్నా అర్థమవుతుంది, ఒక నాలెడ్జ్ అయితే కన్నా గెయిన్ చేసుకుంటారు. సో నెక్స్ట్ ఎవరికైతే 55 నుంచి 60 మార్క్స్ అయితే వచ్చింటాయో వాళ్ళ ర్యాంక్ ఎక్కడికి వెళ్తుంది అంటే 7000 నుంచి 13000 వరకు అయితే కన్నా వాళ్ళ ర్యాంక్ అయితే కన్నా మధ్యలో అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఎవరికైతే 50 నుంచి 55 మార్క్స్ అయితే కన్నా వస్తాయో సో ఈ 50 నుంచి 55 మార్క్స్ వచ్చిన వాళ్ళకి వాళ్ళ ర్యాంక్ ఎంత ఉంటుంది అంటే 13000 నుంచి 18000 వరకు అయితే కన్నా ఉంటుంది గైస్. సో ఇదైతే కన్నా మీరైతే కన్నా అబ్జర్వ్ చేసుకోండి. సో ఈ 50 నుంచి 55 మార్క్స్ ఎవరికైతే వచ్చింటాయో వీళ్ళకి 13000 నుంచి 18000 లోపు అయితే కన్నా వీళ్ళకి ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ బిలో 50 మార్క్స్ ఎవరికైతే వచ్చింటాయో సో బిలో 50 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా మనం ఆల్రెడీ వీడియోలో చెప్పుకున్నాం కదా. సో 1 మార్క్ వచ్చినా కూడా పాస్ అవుతారు, ఈ SC ST కేటగిరీ వాళ్ళకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు అని. సో వాళ్ళు అయితే కన్నా వాళ్ళకి 50 మార్క్స్ రాకపోయినా కూడా వాళ్ళకి తక్కువ వచ్చినా కూడా ఈ ర్యాంక్లో అయితే కన్నా అబోవ్ 18000 లోపల అయితే ఉంటారు. సో ఇది తక్కువ మందికే ఉంటారు. సో కాబట్టి వాళ్ళకైతే కన్నా ఈ అబోవ్ 18000లో ఎవరికైతే ఉంటుందో సో ఈ బిలో 50 మార్క్స్ ఉన్న వాళ్ళందరికీ ఈ అబోవ్ 18000 ర్యాంక్ పైన అయితే కన్నా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో ఇదైతే కన్నా ఇంటిగ్రేటెడ్ ర్యాంకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలా మార్క్స్ అనాలిసిస్ ర్యాంక్ వర్సెస్ మార్క్స్ అయితే కన్నా మనం అయితే కన్నా అనలైజ్ చేసుకున్నాం గైస్. సో మీకు ఇదైతే కన్నా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే కూడా ఈ వీడియో అయితే కన్నా షేర్ చేయండి, వాళ్ళు కూడా అయితే తెలుసుకుంటారు. సో ఈ వీడియో అయితే కన్నా మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీరైతే కన్నా ఈ వీడియోకి లైక్ చేసి అలాగే నాకైతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ మార్క్స్ అన్ని కమెంట్లు అయితే చెప్పుకోండి. మీకు నేను కూడా అవైతే చూసి అయితే కన్నా హ్యాపీ అయితే అవుతాను. సో గైస్ ఇంకా ఏమైనా మీకు కంటెంట్ కావాలంటే కూడా వీడియో కింద అయితే కన్నా కమెంట్లు పెట్టండి, అటువంటి కంటెంట్ కూడా నేనైతే చేయడానికి అయితే రెడీగా అయితే ఉన్నాను. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కౌన్సిలింగ్ సంబంధించినవి టాప్ కాలేజెస్ ఇంకా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే కన్నా నేనైతే కన్నా అప్కమింగ్ వీడియోస్లో అయితే పెడతాను. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.